హాయ్ అండి అందరికీ జై జవాన్ జై కిషన్. ఇప్పుడు సార్ ప్రజెంట్ సార్ మన దగ్గర వచ్చేసి టొయోటా ఇటియోస్ అండి. ఓకేనా, లీవా బీడీ అండి. మన వచ్చేసి 2016 మోడల్ ఉంది, 4వ నెల. రీడింగ్ వచ్చేసి 1,36,000 ఉంది. ఓనర్ చెప్తున్నాడు ఒరిజినల్ రీడింగ్ అని. ఓకేనా, దీనికి ఇన్సూరెన్స్ అయితే ప్రజెంట్ అయితే వ్యాలిడ్ ఉంది. దీంతో ప్రైజు సహా మొత్తం క్లియర్గా చూపిస్తుంటా. ఒకసారి అయితే బయట నుంచి డెంటు పెయింట్ స్క్రాచెస్ ఏమున్నా చెప్తా, కాకపోతే మీరైతే చివరి చూడండి. అయితే మెయిన్గా సార్ ఒక విషయం ఏంటంటే కింద హైప్ అని ఉంటుంది, దాన్ని ఒకసారి ప్రెస్ చేసి పెట్టండి, ఎందుకంటే చాలా గ్రోత్ అనేది వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి కొత్తగా చూసే వాళ్ళు మాత్రం ఒక్కసారి ఒక లైక్ ఇచ్చుకోండి, అట్లాగే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి అబ్బా. ప్రతి ఒక్కరికి నోటిఫికేషన్ ఖచ్చితంగా వస్తుంటుంది. మన దగ్గర ఫైనాన్స్ కూడా అవైలబుల్ ఉంటుంది. మనం పెట్టి ఓన్లీ తెలంగాణ కార్లే. సరే, లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం రండి. మీకు క్లారిటీగా చెప్తాను నేను, ఏదైనా కానీ మీకు షార్ట్లో పెట్టి చెప్తాను నేను, మీరు అర్థం చేసుకోండి. ఓకేనండి, ఇదే మనం చెప్పిన వెహికల్ చూసుకోవచ్చు. బయట నుంచి చూసుకుంటే మాత్రం చిన్న చిన్నగా అక్కడక్కడ మాత్రం డెంట్లు ఉన్నాయి, స్క్రాచెస్ కూడా ఉన్నాయి. ఒకసారి అయితే సరౌండింగ్ ఒకసారి చెక్ చేసుకోండి, మీకు కూడా ఒక డౌట్ క్లియర్ అయిపోతుంది. చూసుకోవచ్చు, ఇక్కడ డోర్ దగ్గర మాత్రం స్క్రాచెస్ ఉన్నాయి. మీకు కనిపిస్తున్నాయో కనిపిస్తుందో తెలియదు, కాకపోతే ఉన్న విషయం అయితే నేను మీకు చెప్తున్నా. ఓకేనా, చూసుకోవచ్చండి. ఇటియోస్ లీవా అండి, ఇది వీడి, ఇది చూసుకోవచ్చు, ఇది కూడా. ఓకేనా, ఇది మన ఛానల్ పేరు. మెయిన్గా ఏంటంటే ఇది డీజిల్ వర్షన్, ఇది టొయోటాది. ఇది చూసుకోవచ్చు, వెహికల్ అయితే స్క్రాచెస్ మాత్రం ఉన్నాయి, చిన్న చిన్నగా డెంట్లు కూడా ఉన్నాయి. అవి ఒకసారి అయితే ఇంటీరియర్ చెక్ చేసుకుందాం. కింద మ్యాటింగ్ చూసుకున్నా ఓకే ఉంది, సీట్లు కూడా ఓకే ఉన్నాయి, ప్రాబ్లం ఏం లేదు. మీకు ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ వస్తుంది సార్. ఇది నెక్స్ట్ బ్యాక్ సైడ్ ఎట్లా అది కూడా చెప్తాను నేను. ఎవడు చూసుకోవచ్చు, ఇది కూడా డీజిల్ వర్షన్. ఇది కింద అయితే ఒకసారి మ్యాటింగ్ చూసుకుందాం. సీట్లు కూడా ప్రజెంట్ అయితే కొంచెం కొంచెం మాత్రం డ్యామేజ్ ఉంది, అది కూడా పెద్దగా ఏం కాదు. మీకు టూ సైడ్ ఖచ్చితంగా చూపిస్తాను నేను, చూసుకోవచ్చు. ఇది కూడా ఓకేనా. ఈ కవర్ అంటే కలర్ వస్తుంది కదా, ఇది మాత్రం షేడ్ అయిపోయింది ఇది. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంది. మీకు రీడింగ్ కూడా చెప్తాను నేను. ఫస్ట్ అయితే మీకు ఒక్కసారి డిక్కీ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను నేను. ఒకసారి అయితే డిక్కీ అయితే చెక్ చేసుకోండి, ఎక్కడైనా ఏదైనా డ్యామేజ్ ఉంటే అది కూడా తెలిసిపోతుంది. సరే, అది నేను చెప్పడం కాదు, మీరు డైరెక్ట్ తీసుకుంటే కూడా బెటర్ అని చెప్పేసి చెప్తున్నాను నేను. నెక్స్ట్ వచ్చేసి ఇది తక్కువ బడ్జెట్లో సార్, ఎవరికన్నా కావాలనుకుంటే మాత్రం కాల్ చేయండి, ప్రాబ్లం లేదు. స్టెఫిన్ చూసుకున్నా కానీ ఒకే ఉంది, ఇందులో జాక్ మాత్రం ఉన్నా సార్ ఇందులో. ఒకసారి అయితే మీకు బీడింగ్ కూడా తీసి చూపిస్తా. బీడింగ్ ఓకే ఉంది. బీడింగ్ ఓకే ఉందని ఎట్లా అంటున్నా అంటే చూడకముందే చెప్తున్నా అని చెప్పి అనుకోకండి. నేను ఒకసారి చెక్ చేసిన, కాకపోతే మీకు ఒకసారి చూపిద్దామని. ఇంకొక విషయం ఏంటంటే ఒకవేళ మాడిఫై చేసినా కానీ దానికి దీనికి డిఫరెన్స్ అనేది ఏర్పడుతుంది, చూసుకోవచ్చు. ఈ కలర్ కాకుండా మీకు సేమ్ ఏ కలర్లు ఉన్నా ఆ కలర్లో కొట్టించినా కానీ ఇంత కరెక్ట్ అనేది మ్యాచ్ కాదు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మీకు ఒకసారి రీడింగ్ కూడా చూపిస్తా. ముంగట బానట్టు రీడింగ్ ఏమున్నా చెప్తాను నేను, కాకపోతే మీరు కాస్త టైం తీసుకొని చూడండి. ఓకే అండి, రీడింగ్ వచ్చేసి మాత్రం 1,36,000 ఉంది. ఓనర్ చెప్తున్నాడు రీడింగ్ వచ్చేసి ఒరిజినల్ చెప్తున్నాడు. ఉన్న విషయం మీకు చెప్తున్నాను నేను. ముంగట బానెట్ ఓపెన్ చేయాలంటే ఇది సారి ఇది లాగితే మాత్రమే ఇది ఓపెన్ అవుతుంది. నేను దీని ప్రైస్ కూడా చెప్తా చూడండి మీకు. ఫస్ట్ అయితే ఒకసారి ముంగట ఆపరేషన్ చెక్ చేసుకోండి, అట్లాగే డిక్కీ కూడా చెక్ చేసుకోండి. ఏదైనా ప్రాబ్లం ఉంటే మీకు కూడా ఒక తెలుస్తుందని చెప్తున్నాను నేను, అంతకు మించి ఏం లేదు. ముంగట షోపట్టి కూడా ఓకే ఉంది. రీడింగ్ అనేది అది మనం కన్ఫర్మ్ చెప్పరా సార్, షోరూమ్ ట్రాక్ మాత్రం లేదు. ఒకవేళ మీకు చెక్ చేయించుకున్నట్టు చెక్ చేయించుకోండి. ఆపరేషన్ పిల్లర్స్ మాత్రం ఓకే ఉన్నాయి, ప్రాబ్లం లేదు. మీకు డైరెక్ట్ చూసుకుంటే లీకేజ్ ఏమన్నాయా అది కూడా తెలుస్తుంది. నెక్స్ట్ అయితే దీని ప్రైస్ చేసి ఓనర్ చెప్తున్నాడు 4,70,000 ఓనర్ చెప్తున్నాడు సార్. ఇది ఫైనల్ ప్రైస్ ఏం కాదు, బార్గెనింగ్ ఉంటుంది. ఇకపోతే సార్ ముంగట హెడ్ లైట్ చూసుకున్నా కానీ ఓకే ఉంది, అంటే పనిచేస్తుంది ప్రజెంట్ అయితే. ఓకేనా, ఇండికేటర్ కూడా ఓకే ఉన్నాయి. కింద ఫోక్ లైన్ మాత్రం డ్యామేజ్ అయిపోయింది ఒకటి.
మిర్రర్ సైడ్ చెక్ చేసుకున్నా కానీ ఓకే ఉన్నాయి. మిర్రర్ సైడ్ ఒకటి మాత్రం డ్యామేజ్ ఉంది, అది కూడా చూపిస్తాను మీకు. హెడ్ లైట్ ఓకే, ఇండికేటర్ ఓకే, కింద ఫోక్ ల్యాంప్ మాత్రం రావట్లేదు. ఇది చూసుకుంటే మిర్రర్ సైడ్ మాత్రం పనిచేస్తుంది ఇది ఇప్పటి వరకు అయితే. సార్ దీని ప్రైస్ 4,70,000 ఓనర్ చెప్తున్నారు సార్. ఇది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటేనే కాల్ చేయండి, టైం పాస్ మాత్రం చేయకండి. డీజిల్ వర్షన్ ఇది. ఇది ఒకటి సార్ డ్యామేజ్ అయింది గ్లాసు, మిర్రర్ సైడ్ది మాత్రం. వెనక చూసుకుంటే మాత్రం ఓకే ఉన్నాయి, పర్ఫెక్ట్, ప్రాబ్లం లేదు. ఇది కూడా సేమ్ అంతే ఉంది. ఓకేనా సార్, మీకు డీటెయిల్స్ మళ్ళీ చెప్తా చూడండి. ఇటీఎస్ అండి, లీవా వీడి 2016 మోడల్, 4th మంత్, రీడింగ్ వచ్చేసి 1,36,000 ఉంది. గ్లాసెస్ ఒకసారి చెక్ చేసుకోండి చూద్దాం. అది కూడా గ్లాస్ వచ్చేసి మీకు ఇక్కడ చూసుకోవచ్చు, 2016 మోడల్ ఒకటి కనిపిస్తుంది కదా, సేమ్ అదే గ్లాస్ ఉంది. ఇది కూడా సేమ్ అదే ఉంది, ఇది కూడా సేమ్ అంతే ఉంది. మీరు ఒకసారి క్లారిటీగా చెక్ చేసుకోండి, ప్రాబ్లం లేదు. ఇది కూడా సేమ్ అంతే ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా సేమ్ అదే ఉంది సార్. దీని ప్రైస్ 4,70,000 సార్. ఇది కూడా 16 ఉంది. ఈ సైడ్ మిర్రర్ మాత్రం ఇది ఒకటి మాత్రం బ్రేక్ అయింది. టైర్ చూసుకుంటే మాత్రం 100% ఉంటే ప్రాబ్లం లేదు సార్. దీనికి అలో వీల్స్ ఉన్నాయి. దీనికి వెనక చూసుకున్నా కానీ సేమ్ అంతే ఉన్నాయి సార్, చూసుకోవచ్చు. టైర్స్ అలో వీల్స్ ఉన్నాయి 2. ఇది కూడా సేమ్ అంతే ఉంది సార్. ఈ టైర్ కూడా ఒకే ఉంది, టైర్లకు మాత్రం ప్రాబ్లం లేదు. చిన్న చిన్నగా డెంట్లు మాత్రం ఉన్నాయి అవి. ఎవరికైనా తక్కువ బడ్జెట్లో కావాలంటే మాత్రం మీరు అది చూసుకోవచ్చు. మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే కాల్ చేయండి సార్. జై జవాన్, జై కిసాన్, జై హింద్, జై భారత్.